మాజీ మంత్రి వివేక హత్య కేసులో A4 దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై ఎంవి కృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు విచారించనుంది. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారించింది. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడని భాస్కర్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. దస్తగిరి బెయిల్ సమయంలోనూ సీబీఐ సహకరించిందని, అతని బెయిల్ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి పిటిషన్లో కోరారు. ఇక పిటిషన్లకు సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. లైవ్ లో ప్రవీణ్. ఇప్పటికే అవినాష్ రెడ్డి పిటిషన్ తర్వాత ఇప్పుడు మరొక పిటిషన్ కూడా అవినాష్ రెడ్డి దాఖలు చేయడం జరిగింది. దాదాపు అతన్ని 4 దఫాలుగా విచారణ జరిపిన తర్వాత అతని యొక్క విచారణలో భాగంగా సిబిఐ రికార్డ్ చేసినటువంటి అంశాలపైన తనకు స్టేట్మెంట్లపైన అనుమానాలు ఉన్నాయంటూ కూడా గత విచారణలో అవినాష్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మధ్యంతర దరఖాస్తు కూడా దాఖలు చేశాడు. అందులో మార్చి 14న సిబిఐ జరిపినటువంటి విచారణ ఆడియో వీడియోగ్రఫీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు కూడా చేయడం జరిగింది. ఈ మధ్యంతర దరఖాస్తుకు సంబంధించి మరికొద్ది సేపట్లో విచారణ జరుపుతారు. ఇక అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు అందులో పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే తమ పైన అభియోగాలు మోపుతున్నారు, తమని విచారణ జరుపుతున్నారు. దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని మేము సమర్థించడం లేదు, అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేస్తూ తాము హైకోర్టుకు వచ్చాం కాబట్టి దస్తగిరి అప్రూవర్గా మారిచ్చినటువంటి స్టేట్మెంట్లను లెక్కలోకి తీసుకోవద్దంటూ కూడా భాస్కర్ రెడ్డి వేసినటువంటి తన పిటిషన్లు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా సిబిఐఏ ఉద్దేశపూర్వకంగా దస్తగిరిని అప్రూవర్గా మార్చి తమ పేర్లను వెల్లడించేలా చేశారు కాబట్టి వీటిపైన అప్రూవర్గా మారినటువంటి అంశాన్ని మేము సవాల్ చేస్తున్నామనేటువంటి అంశాన్ని కూడా అందులో పేర్కోవడం జరిగింది. మరొక కీలకమైనటువంటి అంశం ఇందులో దస్తగిరి A4 నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి పాత్ర వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలా కీలక పాత్ర ఉంది. ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరే కాబట్టి దస్తగిరి బెయిల్ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా స్పష్టంగా తన పిటిషన్లు కూడా పేర్కోవడం జరిగింది. ఇక భాస్కర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఇంప్లీడ్ పిటిషన్ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేసింది. ఆమె కూడా 4-5 అంశాలను అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో భాస్కర్ రెడ్డి పేరు కావచ్చు, అవినాష్ రెడ్డి పేరు బట్టబయలు అయినప్పటికీ కూడా తప్పించుకునేటువంటి ధోరణిలో వెళ్తూ ఉన్నారు. దస్తగిరి కావచ్చు, ఇతరత్ర వ్యక్తుల యొక్క బెయిల్ను రద్దు చేయాలని కోరుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు భాస్కర్ రెడ్డి ఇంకా విచారణకు కూడా హాజరు కాలేదు. అతను దస్తగిరి యొక్క బెయిల్ను రద్దు చేయాలని కోరేటువంటి అధికారం లేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం సునీతారెడ్డి కూడా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే భాస్కర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి కావచ్చు, అయితే పిఏ కృష్ణారెడ్డి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశాడు. పిఏ కృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్లో కూడా ఇవే అంశాలు ఉన్నాయి, ఇవే ప్రేయర్ ఉంది. కాబట్టి ఈ మూడింటిని కలిపి ఈరోజు విచారణ జరుపుతామంటూ తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. 3 గంటల 30 నిమిషాలకు ఈ విచారణ జరిగిన తర్వాత ఇటు సునీతారెడ్డి యొక్క ఇంప్లీడ్ వాదనలు కావచ్చు, భాస్కర్ రెడ్డి పిటిషనర్ యొక్క వాదనలు, మరోవైపు సిబిఐ దీనిపైన ఎలాంటి వాదనలు వినిపించబోతుందనేది మాత్రం చాలా కీలక పరిణామం ఉంది. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత తెలంగాణ హైకోర్టు సిబిఐకి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మార్చిలో విచారణ జరిపిన తర్వాత, మార్చి 14 తర్వాత ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని మరొకసారి విచారణకు పిలవలేదు. మార్చి 17 తర్వాత హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అవినాష్ రెడ్డిని మేము అరెస్ట్ చేయవద్దని మేము ఆపలేము, అవినాష్ రెడ్డి అరెస్టును మేము అడ్డుకునే ప్రయత్నం చేయలేమంటూ కూడా స్పష్టంగా చెప్పినటువంటి మాట. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని తనను విచారణకు పిలవలేదు. ఇప్పుడు సిబిఐ అధికారులు ఇచ్చేటువంటి కౌంటర్లో కానీ వాదనలో కానీ భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి వీరిద్దరి యొక్క ప్రమేయానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే తెలంగాణ హైకోర్టులో సిబిఐ కూడా తన వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అవినాష్ రెడ్డి వేసినటువంటి మధ్యంతర దరఖాస్తుకు అనుమతిస్తుందా, అతను కోరినటువంటి విధంగానే సిబిఐ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లు అంటే లిఖిత ఏదైతే వాళ్ళు
ఇప్పటికే టైప్ చేసినటువంటి రికార్డు కావచ్చు, తర్వాత ఆడియోలు వీడియోలు కూడా రికార్డ్ చేశారు కాబట్టి వాటిని అవినాష్ రెడ్డికి అందించేందుకు అనుమతిస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరికొద్ది సేపట్లోనే ఈ ముగ్గురు వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. లక్ష్మీ దుర్గా. ప్రవీణ్, అయితే అంటే ఈ కేసు ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంది, దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఏ విధంగా వెళ్తుంది, అటు విపక్షాలు కూడా ఏమేమి మాట్లాడుతారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 3:30 వాదన జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అంటే కీలక తీర్పు కానీ కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 30వ తారీఖు లోపు వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేయాలి. ఇందులో పాత్రదారులు కావచ్చు, కుట్రదారులు కావచ్చు, లేదా ఇందులో ఉన్నటువంటి నిందితులు ఇంకా ఇప్పటి వరకు అరెస్ట్ కాని నిందితులు ఎవరున్నప్పటికీ కూడా 30వ తారీఖు వరకు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి దోషులను తేల్చాలి అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు సిబిఐకి ఇచ్చింది. సిబిఐ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తుంది. ఇప్పటికే దాదాపు 10 రోజులు దాటింది. కేవలం ఇంకా 20 రోజులు మాత్రమే సిబిఐకి గడువు ఉంది. కాబట్టి ఇక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్రకు సంబంధించి గతంలో సిబిఐ అధికారులు ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా వారిని మరొకసారి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ పాత్రను ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు అన్నట్లుగా ఈ రోజు జరిపేటువంటి విచారణ తర్వాత సిబిఐ ఎలాంటి అంశాలను కోర్టు ముందు ఉంచబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అవినాష్ రెడ్డికి ఈరోజు కోరినట్లుగానే రిలీఫ్ వస్తుందా రాదా అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు అనుమానితుడిగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇతని యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందంటూ గతంలో హైకోర్టు సాక్షిగా సిబిఐ చెప్పినటువంటి మాట. మరి ఆ అంశాలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకున్నారు. ఆ అంశాలన్నింటినీ కూడా హైకోర్టు కూడా రికార్డ్ చేసింది. కాబట్టి ఈరోజు అవినాష్ రెడ్డి కోరే విధంగా అతని యొక్క స్టేట్మెంట్లు అప్పగించడానికి అనుమతిస్తుందా, భాస్కర్ రెడ్డి కోరినట్లు దస్తగిరి బెయిల్ రద్దు చేస్తుందా, భాస్కర్ రెడ్డి కోరినట్టు తర్వాత కృష్ణారెడ్డి కోరినట్టు దస్తగిరి అప్రూవర్ను సవాల్ చేశారు. కాబట్టి ఆ అప్రూవర్ పై అంశాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఇక ఈ కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి వేసినటువంటి ఇంప్లీడ్ పిటిషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె బాధితురాలు, కావాలనుకుంటే ఇన్వెస్టిగేషన్లో తన యొక్క సహాయం కూడా ఉంటుందంటూ కూడా స్వయంగా తెలంగాణ హైకోర్టు ముందు సునీత చెప్పినటువంటి మాట. మరి ఆమె యొక్క వాదనలకు ఏకీభవిస్తుందా మరి చూడాలి. మరి కొద్దిసేపట్లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.